హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం అయితే ఇచ్చాపురం మనకైతే ఇక్కడికి వెళ్ళి ఒక 30 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది అన్నమాట. ఇక బండినే ఛాయ్ చేసుకుంటున్నాం. ఇక ఫ్లాస్క్ కానీ తీసుకొచ్చిన ఇంటికాంచి ఇలానే వేడి చేసుకొని ఇలా కూర్చున్న ఛాయ్ తాగని చెప్పి ఇక్కడ పార్కింగ్ అయితే ఆపుకున్నాం అనమాట. మనకి ఇంచి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 350 కిలోమీటర్లు. మనకైతే ఇక ఒడిశాలో ఎక్కడ పోయినా ఛాయ్ అయితే బాగుండదు కదా, అందుకని చెప్పేసి ఇక బండ్లనే అన్నీ. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు రంభా దగ్గర ఉన్నాం, రంభా దిగుతున్నాం అన్నమాట. 6 నెలలు అయిపోయింది రోడ్ రాక. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం వచ్చేసి అయితే భువనేశ్వర్లో ఉన్నాం అనమాట. టైం వచ్చేసి 6 కావస్తుంది. ఫ్లైఓవర్ చూడండి ఎంత హైట్ ఉందో. పెద్ద పెద్ద బిల్డింగ్ల హైట్ ఉన్నాయి ఫ్లైఓవర్లు. పొద్దుగా లొకేషన్ మంచిగా ఉంది, ట్రాఫిక్గా లేదు. ఇంకొక గంటన్నర అయితే 7 దాటిందంటే ఇక మొత్తం ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వెళ్తారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. తప్పన మనకి కటక్ దాటేస్తే కథం టెన్షన్ ఉంటుంది. ఇక ఆడికెళ్ళి ఇక పానీగూరు నుంచి లెఫ్ట్కి పోతే మనకు కంపెనీ 8 కిలోమీటర్లు ఉంటుంది అట. ఈ ఫ్లేవర్ నుంచి ఆ ఫ్లేవర్ ఎక్కాలి మళ్ళా. ఎంత హైట్ ఉందో చూడండి, మొత్తం ఇంతే ఉంటాయి ఇక ఫ్లేవర్లు. బాలాసు 201, కట్టక్ 28 కిలోమీటర్లు ఉంది మనకి. 2 బండ్లు అయితే నైట్ నుంచి కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉన్నాయి. కొంచెం గుంతలైన రోడ్డు మీద ఫుల్ టౌన్లో బ్రేక్ చేసినా కానీ ఆగదు, తప్పది ఎత్తేసుకుంటూ పోవాలి. రైట్ సైడ్ చూడండి, మొత్తం ఇక్కడ ప్రైవేట్ బస్సులు అనమాట. ఇది మన లెక్క ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అట్లా ఉండవు అనమాట, మొత్తం ప్రైవేట్ బస్సులే ఉంటాయి. గాయస్ ఇప్పుడైతే మనం ఇక్కడ కటక్ టోల్గేట్ దాటాక చండీగఢ్ ఈడికెళ్ళి ఒక 10 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇక్కడ ఇండియన్ ఆయిల్ స్వాగత్ కంపెనీ బంక్ ఉంది. ఇక్కడ 2 బండ్లు అయితే ఇక్కడ పెట్టేసినాం. ఒక ఖమ్మంలో అయితే ఫుల్ ట్యాంక్ చేసుకున్నా, ఇక్కడ ఒక 7,000 పంపించుకున్నా అనమాట డీజిల్. ఇక మనకి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఇంకా 40 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉందన్నమాట. రీచ్ అయిపోతాం. మనకి బిల్లులు చేంజ్ అయ్యేది ఉందన్నమాట, టైం పడుతుంది. అందుకనే ఇక్కడ ఆగమని చెప్పిండు. అందుకనే పనులు ఆపేసుకున్నాం. ఇక మోంగ్యం కడుక్కొని చాయ్ తాగినాం. ఇక అతను ఫోన్ చేస్తే బయలుదేరి ఆ పేపర్ల ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ జిందాల్ కంపెనీలో. మనకి ఇవాళ అయితే అన్లోడ్ కాదు, రేపటికి అన్లోడింగ్. ఇవాళ మొత్తం ఎంట్రీ చేయించుకుంటే సరిపోతుంది. వీటికెళ్ళి అయితే వెళ్దాం. వాతావరణం అయితే చల్లగా ఉంది, ఇటు వర్షమే లేదు. మన తెలంగాణలో హైదరాబాద్ అయితే ఇంకా పడుతూనే ఉందంట వర్షము. ఇక్కడ వర్షం లేదు, ఏం లేదు. మాకు అనకాపల్లినే లాస్ట్ అయిపోయింది. చూడండి రైట్ సైడ్ ఎక్కడ యాక్సిడెంట్ అయిందో. క్యాబిన్ అయితే ఏం లేదు, ట్యాంకర్ మొత్తం సిమెంట్ ట్యాంకర్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం చండీగఢ్ దాటున్నాం అనమాట, దాటేసినాం ఆల్రెడీ. మనం అయితే చండీగఢ్ మించి కళింగనగర్ పోవచ్చు, పానీగూర్ మించి పోవచ్చు. ఈ చండీగఢ్ మించి పోవచ్చు ఏమైతే అంటే మొత్తం డబల్ రోడ్ అనమాట. పానీగూర్ మించి పోతే చాలా పెద్ద రోడ్డు, ఒక 6 కిలోమీటర్ డిఫరెంట్ ఉంటుంది. అందుకనే ఇట్లా పోతున్నాం పానీగూర్ మించి. ఇది చండీగఢ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఆర్టీఓ ఒకసారి ఇక్కడనే ఉంటాడు. ఓన్లీ హైట్లోనే ఆపుతారు ఈ లైన్లో, కలకత్తా లైన్లో. పానీగూర్ నుండి లెఫ్ట్కి అయితే తిరిగినాం జాజ్పూర్ రోడ్కి. తిరిగి ఒక 6 కిలోమీటర్ వచ్చినాక ముందర అయితే HP పెట్రోల్ బంక్ ఉంది. ఈ పార్టీ అయితే ఇక్కడ ఆగమన్నాడు. ఆల్రెడీ మనకంటే ఒక పోవాలి, ఈ బండి పక్కనే పెట్టినాం.
ఇక నైట్ అన్నం ఉంటే పెరుగు అన్నం కలుపుకొని పెట్టాం పెరుగు. ఇక టిఫిన్ లెక్క చేసి చికెన్ తీసుకున్నాం అన్నమాట. వంట చేసుకుందాం అంతలా, పార్టీ వచ్చే అంతలా. ఇప్పుడు ఎదురుగా పడుతుంది చూడండి, ఇదే అనమాట జిందాల్ కంపెనీ, జాజ్పూర్ జిందాల్ కంపెనీ అంటారు దీన్ని. మనమైతే ఇక ముందర నుంచి అయితే రైట్ తీసుకోవాలి. ఈ కంపెనీలో అయితే రూల్స్ చూడండి, గ్యాస్, వాటర్ క్యాన్లు, ఏమైనా ఎక్స్ట్రా పట్టాలు ఉంటే అవి తీసుకోపోవద్దు, అన్నీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. పట్టాలు కానీ, గ్యాసులు కానీ, బకెట్లు కానీ, ఎక్స్ట్రా పట్టాలన్నా కష్టమే. ఇక్కడ మనకి ఇక్కడ టోకెన్ ఇస్తారనమాట. ఆ టోకెన్ తీసుకొని ఇప్పుడు మన గ్యాస్ టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మనకు ఉంటుంది. పోయేటప్పుడు ఆ టోకెన్ చూపిస్తే మనకి ఇస్తారనమాట. అనుకోకుండా తీసుకోపోతే లోపల ఫైన్ వేస్తారనమాట. పట్టాలు గిట్టాలు గ్యాస్ ఏది తీసుకోవద్దు, మొత్తం ఇక్కడనే పెట్టి పోవాలి. మనం అయితే ఇక్కడ పెట్టేసినాం, ఎంట్రీగానే చేయించేసినాం. ఇక మైక్లో పిలిస్తే లోపలికి అయితే పోవాలి. ఫుల్ ఉడకపోస్తుంది, మన కాడేమో వర్షాలు పడుతుంటే ఇక్కడేమో ఉడకపోస్తుంది. ఇక్కడ మళ్ళీ కిందకి ఆధార్ కార్డు ఉంటేనే వదులుతారు. మళ్ళీ అందులో ఒకటి హెల్మెట్, షూ, జాకెట్ ఉండాలి. ఇదంతా పార్కింగ్ యార్డ్ అనమాట. ఇక మన బండ్లో అయితే ఒకటి ఆడుంది, ఇంకోటి దాని వెనకాల ఉంది. ఇదైతే కంపెనీ గేటు. మొత్తం చాలా సిస్టమ్ అనమాట. ఇలా లోపల మాత్రం దొంగసాటుగా గ్యాస్ కానీ పట్టాలు తీసుకోకపోతే పైన ఇక డైరెక్ట్గా వాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు. లోపల చాలా చెకింగ్ ఉంటుందంట, చూద్దాం. మనదైతే పేపర్ ప్రాసెసింగ్ వర్క్ ఉందన్నమాట, అందుకని లేట్ అయిపోయింది. మన 12 టైర్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయింది, అది వెళ్ళి గంట అవుతుంది. మన పేపర్ ప్రాబ్లం వల్ల అయిపోయింది అనమాట. ఇలా చాలా బండ్లు ఉన్నాయి. ఇలా సండే కాబట్టి ఎవరు పట్టించుకోలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. మన బండి నెంబర్ వచ్చే వరకల్లా అయితే 3 అయిపోయింది అనమాట. 3ంటికి అయితే లోపలికి వచ్చి పెట్టి వండుకున్నా. జేసీపీ అతను పొద్దుగానే వచ్చిండు. అన్లోడింగ్ అయితే ఫాస్ట్గా ఉంది. ఇంత ముందుకు మాకంటే ముందర పోయిన బండ్లు 4 రోజులకు అయితే బయటకు వచ్చినాయి, మన హైదరాబాద్ 2 బండ్లు. ఇప్పుడు మన బండి వెనకాల ఒక జేసీపీ ఉంది కదా, అది కాల్ చేసింది. దానికి మొత్తం బకెట్కి అయితే పనులు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి పైన కాల్ చేసిండు. కొంచెమే ఉండే బాడీలో, మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం. ఇక్కడ క్లీన్ చేసేటోళ్ళు ఉంటారు అనమాట. మొత్తం మనమే చేసుకోవాలి. పేపర్లు పెట్టుకొని వీళ్ళతో సైన్లు చేయించుకొని, సైన్లు అయిపోయినాక అప్పుడు అన్లోడింగ్ అయితే చాలా ప్రాసెసింగ్ ఉంది. ఇలా ఫస్ట్ సేఫ్టీ అనమాట. షూ, హెల్మెట్ ఇవన్నీ ఫస్ట్ ఉండాలి. అట్లయితేనే రానిస్తారు, లేకుంటే రానియరు. ఇద్దరికి ఉండాలి. ఖాళీ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి. గాయస్, మన అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన గేట్ దగ్గర ఉన్నాం. మన కదీర్ బాయ్ ఎంట్రీ చేపిస్తాను పోయిండు, అవుట్ చేపిస్తాను పోయిండు అనమాట. ఇలా షార్టేజ్ వస్తే మాత్రం పక్కకు పెట్టమంటారు. కిలో 150, 200 పైకి ఉందంట. ఇది షార్టేజ్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది. ఇలా కాంటా ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్క బండికి షార్టేజ్ వస్తుంది. ఆ తమిళనాడు బండ్లకు అయితే 300-400 షార్టేజ్ అనమాట. మనకైతే 60 కేజీలు షార్టేజ్ వచ్చింది. మార్జిగుంట కాబట్టి ఇచ్చిపెట్టారనమాట. మన 12 టైర్కి 200 వచ్చింది. దానికోసమని చాలా టైం పట్టింది. ఇప్పుడు మనం అయితే రావులకేలా అయితే వెళ్తున్నాం అనమాట లోడింగ్కి. అక్కడి నుంచి మనకు ఐరన్ షీట్లు ఉంటాయి. అంతకుముందు ట్రిప్లు వేసుకుపోయినాం కదా, ఆ షీట్లు ఉంటాయి అనమాట. కిరాయి కన్నా బాగానే ఉంది. ఇక్కడి నుంచి అయితే మార్కెట్ అయితే ఏం బాగాలేదు, చాలా ఘోరంగా ఉంది. ఈ నుంచి మనకు రావులకేలా అయితే 300 కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట. గిట్టుబాటు అవుతుంది రేటు. చూడండి ఫ్రెండ్స్, కొండ మించి ఎట్లా పడుతుందో ఊరు. ఇప్పుడు పెద్ద కొండ ఎక్కుతున్నాం అనమాట. మేమైతే ఇప్పుడు రావులకేలా అయితే పోతున్నాం. కేంజర్ దాటినాక అయితే ఘాట్ అయితే తగిలింది మనకి. చూడండి, మొత్తం సిటీ మొత్తం పడుతుంది. చూడండి, బండ్లు ఎక్కలేకపోతున్నాయి. చూడండి, మన ఏమో ఎంటీ బండ్లు. జాజ్పూర్ జిందాల స్టీల్ అన్లోడ్ చేసి ఇక రావులకేలా అయితే ఎంటీ బయలుదేరినాం అనమాట. ఆడికెళ్ళి లోడ్ ఉంది మనకి. ఆడికెళ్ళి వేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అయితే చాలా తక్కువ ఉంది, మార్కెట్ బాగాలే. ఎంటీ అయినా కానీ పర్లేదు, రావులకేలా పోయి నింపుకోవచ్చు అనమాట. అందుకే 2 వాళ్ళు కలిసి రావులకేలా పోతున్నాం. ఇప్పుడు మనం పోయే రోడ్డు మొత్తం ఫారెస్ట్ రోడ్ అనమాట. కొంచెం ముందుకు పోతే మొత్తం ఎవ్వరు ఒక్క మనిషిగా ఉండరు రోడ్డు మీద. మొత్తం గోండు ట్రైబల్స్, ఆదివాసులు వాళ్ళు ఉంటారు అనమాట. 2 ఘాటీలు తగులుతాయి అంట. ఈ ఘాటి అయితే పెద్దదే, డౌన్ 8 కిలోమీటర్లు ఉంటుందంట దిగేది. చూద్దాం మరి.
మనకు లెఫ్ట్ సైడ్ మొత్తం కొండనే అనమాట, చీకట్లో అవపట్లేదు కానీ చాలా పెద్ద కొండ. ఆ కొండ ముందర లారీలు చిన్నగా కనిపిస్తున్నాయి. ఈ రైట్ సైడ్ చూడండి, ఒక ఇల్లు టైప్లో ఉందన్నమాట. ఒక డౌన్ ఉంటుంది అనుకుంటా, మొత్తం పైకి ఎక్కేసినాం ఆల్మోస్ట్. మా మబ్బులకు ఉంది, లైట్లు అయితే మబ్బులకు కాపాడుతున్నాయి చూడండి ఆడ పైన. చాలా హైట్ ఉన్నట్టుంది ఘాటి, డేంజర్గా ఉన్నాయి టర్నింగ్లు. ఎదురుగడ్డ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో, దిమ్మ తిరిగిపోయి ఎదురుగడ్డ పైన మీకు అవపడుతుందా? ఆ పైన అక్కడికి ఎక్కాలన్నమాట ఇప్పుడు మనము. పెద్ద ఘాట్ ఇది చూడండి. లైఫ్లో ఫస్ట్ టైం నేను చూడడం. ఆకాశంలో ఉంది రోడ్ అయితే. ఫుల్ ఫారెస్ట్ జర్నీ అనమాట, ఫుల్ ఫారెస్ట్ ఘాటి. మొత్తం ఇక్కడ ఎలిఫెంట్ ఉంటాయి అనమాట, బోట్ ఉంటాయి మనకి. ఒక మనిషి అప్పుడు కొంచెం దూరం పోతే ఎప్పుడో ఒక లారీ వస్తుంది ఎదురుగా, మొత్తం ఎక్కడ చలాయి అనమాట. ఇది మొత్తం ఘోరంగా ఉంది, మొత్తం ఫారెస్ట్ ఘాటిలా 4 లైన్ ఇచ్చారు అనమాట. మనమైతే ఇంచ్ రైడ్ తీసుకోవాలి. ఇంచ్ మనకు రావులకెళ్ళి వచ్చేసి 141 కిలోమీటర్ అని బోర్డు ఉంది. ఇప్పుడు మొత్తం పోయే మనం డబల్ రోడ్ అనమాట. మొత్తం ఇరుకు ఉంటుంది, బ్రిడ్జ్ వర్కులు జరుగుతుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మొత్తం దట్టమైన అడవి అనమాట. అక్కడ ఘాటిగా తగ్గుతుంది, ఫుల్ టర్నింగ్స్ మోడ్స్ ఉంటాయంట. ఇంచ్ రైడ్ తీసుకుంటే ఇక ఒక్క మనిషి కాదుగా, ఒక లారీ కూడా అవపడదు మనకి. ఇక్కడ నుంచి లోడ్ బండ్లు అసలే ఓన్లీ ఎంటీ బండ్లే. ఇంకా ముందర ఎట్లుందో బాట చూడాలి, మంచిగా ఉందా ఖరాబ్ ఉందా తెలియదు. అట్నే కొంచెం ముందుకొచ్చాక అయితే వర్షం అయితే లైట్గా చినుకులు లెక్క పడుతున్నాయి చూడండి. వర్షం పడుతూనే ఉంది. మొత్తం ఇక్కడ ఏమైందంటే ఒక్కసారి ఫుల్ డౌన్ దిగి అప్పెక్కాలి. ఇక్కడ బ్రిడ్జ్ అయితే కడుతుర్రు. మొత్తం ఇక్కడ ఎట్లయిపోయిందంటే మొత్తం రోడ్డు మొత్తం కొట్టుకపోయి మొత్తం బురద అయి స్కిడ్ కొడుతున్నాయి, టైర్లు స్లిప్ అయిపోతున్నాయి అనమాట. ఎంటీ బండ్లు కదా ఎక్కవు, లోడ్ బండి అయినా అటు ఇటు ఎక్కితే కానీ లోడ్ బండ్లు కానీ ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇటు మొత్తం రోడ్డు మొత్తం ఓకే, కాకపోతే ఇటువంటి ఒక 3 పాయింట్లు ఉంటాయి. ఆ 3 పాయింట్లలో ఇబ్బంది. ఇప్పుడు ఇదేమో ఇరక్కపోయిందంట, ఛత్తీస్గఢ్ బండి ఇలాగ ఇరక్కపోయిందంట. వాళ్ళకి ఏం చేయాలో తెలియక, కొత్త అంట వాళ్ళు, ఏం చేయాలో తెలియక బండి అడ్డంగా పెట్టి పండుకుంటే ఇక వాళ్ళకి లేపి సలహా ఇచ్చి జాకి పెట్టాము డమ్మీలకు. ఇక బండి అయితే తీసానికి ప్రయత్నిస్తున్నాం. బండి కొంచెం అంతా వెనకకు వచ్చింది, అంతే లైట్గా చడా విక్కింది. టైర్లు అయితే జారిపోతున్నాయి. అందులో ఒకటి పైన వర్షం వస్తుంది, మొత్తం బురద మొత్తం చెప్పులు అయితే ఇరకపోతే నడవనిగా అంత డేంజర్గా ఉంది. దీన్ని మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. చూడండి డ్రైవర్ అన్నలు, డ్రైవర్లకు ఎంత ఇబ్బందియో. అర్ధరాత్రి 2 అవుతుంది టైం. అడవిలో పోండి రోడ్ల 3:30 అవుతుంది అనుకుంటా. వర్షం పడుతుంది, ఒక కాంచి బండి టైర్ స్లిప్ కొడుతున్నాయి. వర్షం ఎక్కువ అయితే మన ఫోన్కి ఛాన్స్ ఉండదు. తడిసిన నా అవతారం అయితే కుక్క బత్త అయిపోయింది. మనకైతే ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫుల్ ఫిక్స్డ్ టర్నింగ్లు ఉన్నాయి, దగ్గర కటింగ్లో అవుతుంది బండి. అజా లెఫ్ట్ మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుందో.
మన వెనకాల వస్తుంది కదా, ఇలాగ టైర్లు స్లిప్ కుట్టాం కదా, ఆ బండి అనమాట. ఆ బండికి జాకులు అవి అన్నీ పెట్టి బండితోని గుంజి దాన్ని తీసుకొని వస్తున్నాం. మన బండి కన్నా లాస్ట్ ఎక్కే మూమెంట్ టైర్లు స్లిప్ అయినాయి. మన బండికి ఏమో 12 టైర్ పెట్టినాం అనమాట. 12 టైర్తో మన బండిని గుంజినాం, మన బండితోని ఆ బండిని గుంజినాం అనమాట. ఇక వీడియో తీసానికి అయితే ఛాన్స్ లేదు. ఒక కాంచి వర్షం పడుతుంది, బండి వెనకకి జారుతుంది, రాళ్ళు పెట్టాలి, జాకిలు లేపాలి, ఇటు బెల్టులు వేసి కట్టాలి కదా, అందుకని వీడియో అయితే తీయలేదు. మనకి ఈయనే తెల్లారిపోతుంది. టైం వచ్చేసి 5:30 అవుతుంది అనమాట. మన 8-9 వరకు అయితే వెళ్ళిపోదాం. లొకేషన్ అయితే పొద్దుగాల మస్తుగా ఉంది, మొత్తం చల్లగా ఉంది వాతావరణం. నైట్ మొత్తం వర్షం పడ్డది కదా, ఇప్పుడే కొంచెం వర్షం వెలిచినట్టుంది. మస్తు అనిపిస్తుంది ఫారెస్ట్లో. ఘాటుగానే పెద్దది అనమాట, ఫుల్ టర్నింగ్లు ఉన్నాయి మొత్తం, చూడండి మీరే. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పడేది మొత్తం లోయ అనమాట. మొత్తం అల్లా మంచు లెక్క ఉంది, మొత్తం వర్షం పడి అల్లకి ఇట్లా పొగలు లెక్క వెళ్తున్నాయి అనమాట. చాలా లోతుగా అనిపిస్తుంది. Subscribe to my channel and also press this bell icon. గాయ్స్, ఈ వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, నేను సరి చేసుకుంటాను. ఇక ఒక్కనే డ్రైవింగ్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వర్షాలకి లోడింగ్లు అన్లోడింగ్లు లేక ఇబ్బంది అవుతుంది. అందుకనే వీడియోస్ లేట్ అవుతున్నాయి అన్నమాట. వీడియోలు కానీ డబ్బులు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. లొకేషన్ చూడండి ఎట్లా అనిపిస్తుందో, మస్తు అనిపిస్తుంది, మొత్తం ఫుల్ గ్రీనరీ. ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఐరన్ షీట్ లోడ్తోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.